యెషయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నీకుత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చదవబడిన లేఖన భాగంలో దేవుడు అంటా ఉన్నాడు, నాకు మొరపెట్టు అంటా ఉన్నాడు. మొరపెట్టుట అంటే ప్రార్థన చేయుట. బైబిల్ గ్రంథంలో మోకాళ్ళపై ప్రార్థించిన వారు ఉన్నారు, నడుస్తూ ప్రార్థించిన వారు ఉన్నారు, పండుకొని ప్రార్థించిన వారు ఉన్నారు. ప్రార్థనలో నానా విధాలుగా బైబిల్ గ్రంథంలో చేశారు. అయితే ఇప్పుడు చెప్పబోయే అంశం ఏమనగా, రక్తపు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రార్థనలో ఇది ఒక అద్భుతం. మనం ప్రార్థన చేయాలి అంటే పైన ఫ్యాన్ ఉండాలి, కింద ఏమో బండలు ఉండాలి. మనం ప్రార్థన చేయాలంటే నీడ పట్టు ఉండాలి, చల్లని గాలి వీచాలి. మనం అన్ని సౌకర్యాలు చూసుకొనే ప్రార్థన చేస్తాం. కానీ శరీరానికి గాయములయ్యి రక్తం కారుతున్న ప్రార్థన ఆపన భక్తిపరులు ఉన్నారు. ప్రార్థన క్రైస్తవుడికి ఊపిరి లాంటిది. ఎప్పుడైతే ఏ క్రైస్తవుడు ప్రార్థన చేయడో అతడు ఆ రోజు చచ్చిపోయిన కింద లెక్క. శ్వాస తీసుకోకుండా మనం బ్రతకలేము, ప్రార్థన చేయకుండా విశ్వాసి ఉండలేడు. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడుట. పిల్లలు కన్న తల్లిదండ్రులతో మాట్లాడకపోతే ఎంత బాధ వేస్తుందో తల్లిదండ్రులకి, మనము ప్రార్థన చేయకపోతే దేవుడు కూడా బాధపడతాడు. నా పిల్లలు నాతో మాట్లాడుట లేదు, నాకు మొరపెట్టుట లేదు. ఎందుకంటే ప్రాణం ఇచ్చిన ప్రేమ కాబట్టి అంత తేలిగ్గా మర్చిపోదు. అమ్మా నాన్న అనే పదము కొరకు తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. అలా మాట్లాడకపోతే వాళ్ళు బాధపడతా ఉంటారు. శరీర బంధమే ఇంత బలమైనదైతే ఆత్మీయ బంధం ఇంకా బలమైనదే. గనుక మన ప్రార్థన ఎలా ఉన్నాయి, మన మొర ఎలా ఉన్నది, మన కన్నీళ్ళు ఎలాగున్నాయి, మన మోకాళ్ళు ఎలాగున్నాయి, మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన అంటే ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు చేసేది కాదు. నీ స్నేహితుడితో అంతసేపే మాట్లాడతావా? మీ బంధువులతో అంతసేపే మాట్లాడతావా? ఒక షాపింగ్ పోయి అంతసేపే ఉంటావా? అన్నం దగ్గర అంతసేపే ఉంటావా? ప్రార్థన అంటే 10 నిమిషాలే. ఆమేన్. మనకు తిండి లేదా, పుష్టి లేదా, బలం లేదా, ఆరోగ్యం లేదా, అన్నీ ఉన్నాయి. ప్రార్థన అంటే అంత విలువ లేని వ్యక్తులుగా ఉండకూడదు మనం. మరి రక్తం కారుతున్న ప్రార్థన అలా చేశారు భక్తిపరులు అంటే వాళ్ళల్లో ప్రార్థనకున్న మంట అలాంటిది. ఎవరు నిలబడగలరు ఇలాంటి వాళ్ళు ఎదురు? ఎవరు ఇలాంటి వాళ్ళని ఓడించగలరు? ఎవరు ఢీ కొట్టగలరు? ఇలాంటి వాళ్ళని ఎవరు ఢీ కొట్టలేరు. గనుక ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ యవనస్తులారా, మీ ప్రార్థన ఎలాగున్నదో పరిశీలన చేసుకోండి. ప్రతి అంశం ప్రార్థన చేసే మీ మధ్యకు తీసుకుని వచ్చేది. ఆషామాషగా రావటం అనేది కుదరదు. దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా రక్తపు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే నేను వరుస ప్రకారం చెబుతా చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనములో యేసుక్రీస్తు వారు మొరపెడుతూ ఉన్నారు, కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె ఆయన, రక్తపు బిందువుల వలె ఆయన. అంటే ఏంటి అర్థం? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, చెమట రావాల్సిన ప్రాంతములో, ప్రదేశములో చెమట రక్తం వస్తూ ఉన్నదంట. ఆలోచించండి, మనకి చెమట వస్తుంది, చెమట మనకి వస్తుంది, కానీ ఆయనకి రక్తం వస్తూ ఉన్నదంట. ఒక మనుషుడు ఎంత వేదన పడితే, బాధపడితే ఈ పరిస్థితి రావాలి.
ఎందుకు ఈ పరిస్థితి కలుగుతా ఉన్నదే? ఆ స్థితిలో ఉన్న ప్రభు ప్రార్థన చేస్తా ఉన్నాడు, మొరపెడుతున్నాడు, తండ్రి నీ చిత్తం అయితే, నీ ఇష్టం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయి. అది నీ ఇష్టం అయితే తీసేయి. యేసుక్రీస్తు వారు ఏసీలో కూర్చోాలా, కనీసం అక్కడ బండ్లు కూడా లేవు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఆయన? గొప్ప ప్రార్థన అనుభవం కలిగిన ఆయన మనం నమ్ముకున్న దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు ప్రార్థన చేయని వాడు కాదు, నడవనోడు కాదు. మనకన్నా ముందుగా ఆయన మోకాళ్ళు వంగాయి, ఆయన రక్తం కార్చాడు ప్రార్థనలో. ఎవరి కొరకు అనుకున్నావు ఈ ప్రార్థన? దేని కొరకు అనుకున్నావు ఈ ప్రార్థన? ఎందుకు చేస్తున్నాడు? ఇంత రక్తం ఎందుకు గారుతున్నది? పిల్లలకి ఇంత దెబ్బ తగిలితేనే తట్టుకోలేమే, శరీరానికి ఇంత దెబ్బ తగిలితేనే అల్లాడిపోతామే. జీవం కలిగిన దేవుని శరీరంలో నుంచి రక్తం గారుతా ఉన్నది. ఆ వ్యక్తి ముఖం ఎలా చూడగలం? అతను ఎలా చూడగలం? అసలు ఎలా గుర్తుపట్టగలం? కొన్నిసార్లు హాస్పిటల్కి వెళితే చిన్న పిల్లలకి నరం ఇంజెక్షన్ చేయటానికి ప్రయత్నం చేస్తుంటే తల్లిదండ్రులు చూడలేరు, తల తిప్పుకుంటారు. నేను చూడలేను నా బిడ్డకి ఇంజెక్షన్ గుచ్చితే అని. తండ్రి తన కుమారుడు ఆ స్థితిలో ఉంటే ఇంకెలా ఉండాలి? లేత మొక్క వలె పెరిగినాడంట ఆయన. అంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడు. ఆయన ముఖానికి స్వరూపము లేదు. ఎందుకింత త్యాగం చేస్తా ఉన్నాడు? ఎందుకింత ఘోరమైన పరిస్థితి ఆయనకి ఏర్పడ్డది అంటే చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనంలో దీని అంతటికి ఎవరి కారకులో లేఖనం చెబుతా ఉన్నది. రాయి బరువు ఇసుక, చాలు. రాయి ఇసుక, రాయి బరువు ఇసుక భారం మాకు తెలీదా పాస్టర్ గారు? ఇంకా అంత మాత్రం మాకు తెలియదా? దానిలో రాపియాలా? ఎవరైనా చెబుతారు రాయాల ఏంటంటే బరువే, ఇసుక భారమే. ఇంక దీనిలో ప్రత్యేకత ఏమున్నది? ఏ బరువు ఏ భారం గురించి మాట్లాడుతున్నాడో అది ఆలోచించాలా. బైబిల్ గ్రంథంలో రాసిన ప్రతి మాటకి చాలా అర్థం ఉన్నదే. ఆత్మ సంబంధిగా నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు దాని వెనక గోడ భావంలో దేవుడు బయలుపరుస్తాడు. అందుకే నాకు మొరపెట్టు అనేది మొరపెట్టి బైబిల్ చదివితే నీకు అర్థమైతే. రాయి బరువు ఇసుక భారము దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడో బైబిల్ గ్రంథంలో? కయీనికి కోపం వచ్చి తమ్ముడిని చంపాడు. నీ తమ్ముడు ఎక్కడా అంటే సరైన సమాధానం రాలా. నీ తప్పుకి నీ పాపానికి నువ్వు దేశదిమ్మరివి నాయనా అన్నాడు. ఇప్పుడు ఆ కయీనే అంటున్నాడు. ఆదికాండం 4:3లో ఏమొచ్చి పడ్డదంట? అతని పాపం ఎలాంటిదో చెబుతున్నాడు, వినండి, చదవండి. కయీను 4:3 ఆదికాండం ఒక్క నిమిషం 13 చదవండి. ఆదికాండం 4:13. అందుకు కయీను, నా దోష శిక్ష రాయి బరువు ఇసుక. ఏమంటున్నాడేడా? నా దోష శిక్ష నేను భరించలేనంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? భారము, పాపం అనేది భారంతో కూడుకుంది, బరువుతో కూడుకుంది, మోయలేని దానితో కూడుకుంది. నువ్వు ఇంత చిన్న తప్పు చేసావంటే ఒక రాయి నీ అకౌంట్లో పడ్డదే, మళ్ళా తప్పు చేసావంటే ఇంకొక రాయి అకౌంట్లో పడ్డదే. ఈ తప్పులు పాపాలన్నీ ఒక పెద్ద బండై కూర్చుంది. ఇక ఆలోచించండి, ఒక్క నరుడు తన జీవిత కాలంలో ఎన్ని తప్పులు చేస్తాడో. అన్ని రాళ్ళు ఆ వ్యక్తి మీదకి వేస్తే ఆ వ్యక్తి ఎలా మోయగలడో? మరి ఈ ప్రపంచంలో భూమి పుట్టినది మొదలుకొని, అంటే నరుడు భూమి మీద సృష్టించబడినది మొదలుకొని అంతం వరకు ఉన్న జనాభా పాపం అంతా ఆయన మీద వేసుకుంటే ఇంకా అది ఎంత భారం, ఇంకా అది ఎంత బరువు, అది ఎంత గొప్ప హింస. కనుక నరుడు ఆలోచనలోనే కొన్నంత పాపం చేస్తాడు. మన జీవిత కాలంలో మనం సంపాదించుకుంది ఏంటంటే డబ్బులే కాదు, పాపం కూడా సంపాదించుకున్నాం.
ఆ పాపం ఎంత భారమైంది. కయీను హేబేలును చంపినప్పుడే నేను భరించలేని ఈ భారాన్ని అంటున్నాడు. ఏంటి, ఒక పాపం ఒక తమ్ముడిని చంపినందుకే నేను భరించలేను అంటున్నాడే. అంత బరువు అతని మీద వేసుకున్నాడే. మరి ఈ ప్రపంచంలో ఉన్న ఆత్మల భారం మొత్తం, పాపం మొత్తం తండ్రి కుమారుడు మీద వేశాడు. నువ్వు మోయాలి నాయనా, నువ్వు భరించాలి నాయనా అని. ఆ భారం దేవుడి మీద పడుతుంది. ఇప్పుడు మానవుడిగా మోయాలి, తట్టుకోలేకపోతుంది శరీరం. బ్రతికొండగానే పాపం ఆకలితో ఉండి యేసుక్రీస్తు వారిలో ఆ భారం, ఆ పాపం ఏం చేస్తుందంటే బ్రతికొండగానే చీల్చేస్తుంది శరీరాన్ని. రక్షణ అంటే ఆశామాషాగా వచ్చింది అనుకున్నావా? రక్షణ అంటే అంత సింపుల్గా వచ్చింది అనుకున్నావా? మందిరం అంటే అంత చులకనా, బైబిల్ అంటే అంత చులకనా, ప్రార్థన అంటే అంత చులకనా? ఈ కాలం భక్తి పరులకి ఇది అర్థం కావటం లేదే, యవనస్తులకి తెలియటం లేదే. నీ భారాన్ని నీ మీద వదిలిపెడితే నువ్వేం చేయగలవు? నా వల్ల కాదంట. అందుకనే దేవుడు, తండ్రి వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించు, ఈ భారాన్ని వీళ్ళు మోయలేరు, వీళ్ళ వల్ల కాదు నాయన అని ఆయనే కదా వచ్చింది భూమి మీదకి. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు, తండ్రి నీ చిత్తం అయితే అలాగనే మోస్తా అంటున్నాడు. ఎంత వేదన చెంది ఉండాలి, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అది. మన ప్రార్థనలు ఎక్కడా, ఆయన ప్రార్థనలు ఎక్కడా, మన మరెక్కడా, ఆయన మరెక్కడా, మన మోకాళ్ళు ఎక్కడ, ఆయన మోకాళ్ళు ఎక్కడ. సుఖపడి ఎరుగుదునా, ఆకాశ పక్షుల కంట గూళ్ళు ఉన్నాయంట, నక్కలకు బొరియలు ఉన్నాయంట, మనుష్య కుమారుడికి తల వాల్చుకోవటానికి సోటు లేదు. ఆయన పుట్టినప్పుడు సోటు లేదంట చోటు. ఇంత గొప్ప దేవుడు మాదిరిగా మనకు ఉంటే మన ప్రార్థన ఎలాగుండాలో తెలుసు? అరక కొరక ప్రార్థన కాదు, మోకరిస్తే నీ ప్రార్థన ఎంతో శక్తివంతంగా బలంగా ఉండాలి. ఇలా మరపెడుతూ ఎంత వేదన చెందుతున్నాడో చూసేసరికి చెమట రక్తంగా మారుతా ఉన్నది, కింద పడిపోతా ఉన్నది. ఒక మనిషికి బీపీ బాగా ఎక్కువైతే ఎట్లుంటుంది? తట్టుకోలేడు ఆ వ్యక్తి, పగిలిపోవాలన్నమాట. ఈ పొజిషన్ ఆ రోజుల్లో దేవుడికి వచ్చింది. ఆయన మానవుడిగా జయించడానికి వచ్చాడు. కనుక ఆ భారాన్ని ఆయన మోస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను నీ చిత్తం అయితే చేస్తానయ్యా. ఎంత విధేయత, ఎంత తగ్గింపు, ఎంత భారము, అయినా భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నేను పాపాన్ని బట్టి పాతాళానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. మనం రక్షణ లేకుండా చచ్చిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నా బిడ్డల కోసం నా ప్రాణం, నా రక్తం కార్చడానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు చెప్పాడు ఆ రోజుల్లో. ఈ గొర్రెల కొరకు నా ప్రాణం పెడతానన్నాడు. దేవుని గొప్పతనం నీకు తెలుసా? దేవుని ప్రార్థన నీకు తెలుసా? ఎంత ప్రేమ కలిగిన వాడో అంత శ్రమ కలిగిన వాడు. సుఖపడేవాడు కాదు, మనమే దిట్టంగా తింటాం, నిద్రపోతాం. ఆ తిండిలో కూడా సామాన్యమైన తిండి కాదు. దిట్టంగా తిని నువ్వు కూర్చుంటే ప్రార్థనలో నీకు నడిపింపు పెట్టొస్తుంది. కడుపు నిండా బిర్రుగా తిని నువ్వు కూర్చుంటే నీకు ఆవలింతలు తప్ప నడిపింపు రాదు. కొంతమందిని అడగండి, ఎంతసేపు చేస్తున్నా అంటే ప్రార్థన, పావుగంట చేస్తున్నా పాస్టర్ గారు, పావుగంట ప్రార్థన. పనికి పోయి కూలి కూడా అంతే ఇస్తే ఒప్పుకుంటావా? తాగాదాడో? మీ పిల్లలను స్కూలుకి పంపించి కాలేజీకి పంపించి చదువు రాకపోతే వేలకు కట్టట్లేదా అని ఎగబడో? ప్రార్థన అదే ప్రార్థన. పావుగంట ప్రార్థన. అన్నం మీద కూర్చుంటే అరగంట తింటాం. భోజనానికి పోయి చూడాలి, అరగంట తింటాం. ఏంది, మా దగ్గరకు వచ్చేసరికి అయిపోయింది చికెను, మా దగ్గరకు వచ్చేసరికి స్వీట్లు అయిపోయినాయా? ఒరే తిండి గోల. ఆత్మీయ జీవితంలో నా ప్రార్థన ఎలా ఉన్నది? ఆయన ఆ విధంగా ప్రార్థన చేశాడు. కనీసం నేను 5 బైసలంతైనా ప్రార్థన చేయాలిగా, అదన్నా మొరపెట్టాలిగా. నేను 24 గంటల్లో నీ దశమ భాగం ప్రార్థన ఎంత రావాలా? చెప్పరేంది? చదువుకున్న వాళ్ళు ఉన్నారుగా, 24 గంటల దశమ భాగం ప్రార్థన చెప్పరేంది? 2.5 గంటలు.
చేయగలమా? చేయగలమా? ఎంత మోసపోతున్నాం, సాతానుగాడు మనల్ని ఎంత మోసం చేస్తూ ఉన్నాడో. యేసుక్రీస్తు వారు ఎలాంటి వ్యక్తి అంటే ఆయన ప్రార్థనాపరుడు, ఆయన ప్రార్థించేవాడు. ఇది మాదిరి మనకు కనపరిచినాడు. ఆ ప్రార్థనలో రక్తం చిందిస్తున్నాడు, ఆయన రక్తం కారుతున్నది. ఇక ఆయన ఎవరు చూసినా భయపడాలన్నమాట. అమ్మో ఇంత భారం నేను భరించలేనులే, నా వల్ల కాదు లేని వెనుదిరిగిపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. ప్రభువా నీలో జీవించుట కృప, బాహుళ్యమే, ఆనందమే ఆనందమే అనే పాటలు లేవు, ఏవి లేవు. పాతాళంలో కాలిపోతూ ఉండేవాళ్ళం. ప్రేమ కలిగిన దేవుడు ఆయన తను తాను తగ్గించుకొని వచ్చి ఈ ప్రార్థన చేసి మాదిరి కనపరిచి రక్తాన్ని ఇచ్చినాడు, విలువ పెట్టి కొన్నాడు. మీ బంధువులు కొనలా, మీ పిల్లలు కొనలా, మీ తల్లిదండ్రులు కొనలా, మీ తాత ముత్తాతలు కొనలా. నిద్రలో లేచిన కాంచి మా పిల్లలు, మా బంధువులు, మా స్నేహితులు, మా ప్రాణ స్నేహితుడు. ఇటు మాటలు అటు చెప్పి, అటు మాటలు ఇటు చెప్పి కొంప ముంచిండు ప్రాణ స్నేహితుడు. శుభ్రంగా నూరిపోసి డబ్బులుంటే బ్రాంతి షాపు దగ్గరకు పోయి శుభ్రంగా దాపిచ్చి మత్తుని చేసిండు మంచి స్నేహితుడు. బాగున్న వాళ్ళని ప్రేమనే ముసుగు కప్పి అన్ని నూరిపోసి ఇద్దరు పోయిందాకా చేసిండు మంచి స్నేహితుడు. నీకు యేసు గుర్తురాడా? అలాంటి పనికిమాల సవాసం పట్టే బదులు యేసు పాదాల చెంత కూర్చొని ఆయనకు మొరపెట్టడం ఎంత మంచిది. అయ్యా నా కొరకు ఇంత త్యాగం చేసినావయ్యా, నన్ను ఇంత రక్షించినావయ్యా, నీ కృపే, నీ కనికరమేనయ్యా, నీ త్యాగమేనయ్యా, ఈరోజు నేను ఇలా రక్షించబడి ఉన్నానయ్యా, నీకన్నా నాకు ఎక్కువ ఎవరు లేరు యేసయ్యా అన్న భక్తులు నిజంగా ఆయన ప్రేమించేవాళ్ళు. పొద్దున్నే లేకవల్ల యేసు గుర్తురాడు. పొద్దున్నే లేకవల్లే పిల్లల్ని అడగండి, ట్యూషన్ ట్యూషన్ గబ్బా గబ్బా గబ్బా, అస్సలు ఎంత ఆగరంగా వాళ్ళ. అరే మోకరించి ప్రార్థన చేయరా, నీ ప్రాణం ఈరోజు ఉందంటే నేను కాదురా, ఆయన. ఆయన ప్రార్థన మనకు ఊపిరి లాంటిది. ప్రార్థన లేకపోతే నువ్వు నేను తిన్న సచ్చినోళ్ళ కింద లెక్క దేవుని దృష్టిలో. ప్రార్థన చేయి అని బెత్తమాడి కూర్చోబెట్టి నువ్వు నీ పిల్లల్ని, అసలు నువ్వు కూర్చుంటేనాగా మోకాళ్ళ నొప్పి మోకాళ్ళ మీద ఉంటే. అర్థమైందా? ఈ మాదిరి దేవుడు మనకు నేర్పలా. అందుకే నాకు మర్రపెట్టు, నాకు మర్రపెట్టు, నువ్వు ప్రార్థన చేయి. ఎవరికి తెలియని గూఢమైన విషయాలు నీకు చెబుతా, ఎవరి వల్ల కానీ గూఢమైన రహస్యాలు నీకు చెబుతా, మర్మాలు నీకు బయలుపరుస్తా. ఈ లోకంలో అధికారులకు తెలియదు, జ్ఞానవంతులకు తెలియదు, గొప్ప వాళ్ళకి తెలియదు, చదువుకున్న వాళ్ళకి తెలియదు. పెంట కుప్ప మీద ఉన్న నిన్నే పిలుచుకున్నా కాబట్టి నీకే చెబుతా అన్నాడు. మరి పిలుచుకుంది ఎవరిని? మాకప్పుడు మనం ఎలాంటి వాళ్ళం? పరిశుద్ధులం కాదుగా, మరి మనల్నే పిలుచుకున్నాడు. నువ్వు మొర్ర పెడితే ఎవరికి తెలియని చెబుతా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? బయట ఉన్న వాళ్ళు అయ్యా నా మాట అర్థమవుతుందా? ఓసారి అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మంచిది, చాలా సంతోషం. మీరు బాగా యాక్టివ్గా ఉండాలి. బైబిల్ గ్రంథంలో రెబెక్కా అనే ఆమె ఉన్నది. వివాహం అయిన తర్వాత 40 సంవత్సరాలకే పిల్లలు పుట్టారు. 40 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. ఇక భర్త ఏం చేసిండంటే, అయ్యా కృప చూపయ్యా, కనికరం చూపయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆమె గర్భవతి అయింది. ఇక ఏంటి, కనే సమయం వచ్చేసరికి గర్భంలో పెనుగులాట మొదలయ్యేసరికి ఏమి, దేవుని మందిరానికి పోయింది. నేను చెప్పే కదా మొరపెడితేనే రహస్యాలు తెలుస్తాయి అని. ఏంది ప్రభువా, బిడ్డలు ఏమంటే మా ఆయన ప్రార్థన చేస్తే నువ్వు నాకు ఇదిగో గర్భాన్ని ఇచ్చావు, మరి నా కడుపులో వేదనగా ఉన్నది, ఈ వేదన కన్నా నేను చచ్చిపోవటం మంచిది అంటుంది. అడిగిపోయి మొరపెడతా ఉన్నది. ఇలాగైతే నేను బ్రతుకుంటే ఎందుకు, ఎలాగ బ్రతకాలి, ఈ నొప్పి ఏంది, ఈ బాధ ఏంది, నన్ను చంపటానికి ఇదన్నీ ఇచ్చిందే. తొందరపడతాడు క్రైస్తవుడు.
అప్పుడు దేవుడు అంటాడు, ప్రార్థన చేసింది అడిగిపోయి, అప్పుడు దేవుడు అంటాడు, తల్లి నీ గర్భంలో 2 జనపదములు ప్రత్యేకముగా వస్తాయి, వాళ్ళు సామాన్యులు కాదమ్మా, అలాంటి వాళ్ళ నీ గర్భాన్ని నేను పుట్టిస్తున్నందుకు ఇంకా సంతోషించటే కిక్కు మనకుండా వెళ్ళిపోయింది ఇంటికి. ప్రార్థన చేయకముందేమో ఇట్టాగైతే ఎందుకు సావటం మంచిది అన్నది, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తెలియని మర్మం చెప్పేసరికి అమ్మా ఎంత ధన్యురాలి నేను. ఇజ్రాయేల్ అనే గొప్పవాడు నా గర్భంలో ఉన్నాడా, అమ్మో రాజులు వస్తారంట అతని నుంచి, గొప్పోళ్ళు వస్తారంట అతని నుంచి, అబ్బా దేవా నేను భరిస్తాటైతే భరిస్తానయ్యా అని పోయింది ఇంటికి. ప్రార్థన అంటే ఏమనుకున్నా, మొరపెట్టు. దేవుడు నేర్పుతున్న మాదిరి అదే. మనం మొరపెట్టినా మనకి ఏమొస్తుందంటే రక్తం రాదు, మనకంత సీన్ లేదులే. మనం చేసే ప్రార్థన కాసేపే, అది కూడా అరుదు. కానీ దేవుడు మనకు నేర్పుతున్న మాదిరి అది కాదు. గంటల తరబడి నీ ప్రార్థన ఉండాలి, గంటల తరబడి నీ మొర ఉండాలి, గంటల తరబడి నీ కన్నీళ్ళు ఉండాలి. ప్రార్థనా పరులతో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎవరయ్యా ఈ ప్రాంతంలో అంటే, నాయన ఒక్కొక్క వ్యక్తి 7 ఎకరాలు కొన్నాడంటే దేవుడు సంతోషించడు, ఒక్కొక్క వ్యక్తి మేళ్ళ మెద్దలు కట్టినట్టే దేవుడు సంతోషించడు. ఈ ప్రాంతంలో ఎవరయ్యా గొప్పవాళ్ళు, ప్రార్థనా పరులయ్యా అంటే ఇష్టపడతాడు దేవుడు. ప్రార్థించేవారంటే దేవుడికి ఇష్టం. వాళ్ళ ద్వారానే మూయబడిన ప్రతి గర్భం తెరబడుతుంది, వాళ్ళ ద్వారానే బండలాంటి హృదయాలు బద్దలవుతాయి. అది వాళ్ళకే సాధ్యం. మిగిలిన వాళ్ళంతా పైపోయిన భక్తి, పండగల భక్తి, ఆదివారాల భక్తి, సంవత్సరాల భక్తి. ఇంకప్పుడే మందిరానికి వచ్చేది, ఇంక తర్వాత రారు. ఆ భక్తి దేవుడు కోరట్లా. ప్రార్థనా పరుడు అంటే దేవుడికి ఎంత ఇష్టమో తెలుసా. అందుకే నాకు మొరపెట్టు, నాతో మాట్లాడు అని దేవుడే అంటా ఉన్నాడు. నీ భర్త విషయంలో, నీ కుటుంబ విషయంలో మారు మనసు లేదని బాధపడద్దు, నువ్వు మొరపెట్టు, ప్రార్థించు. అట్టి శక్తి దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీకు ఇచ్చునుగాక. ఆమేన్. మొట్టమొదటిసారిగా రక్తపు ప్రార్థన చేసింది ఎవరు? యేసయ్యగా. యేసయ్య మనకి మాదిరి. మన దేవుడు ఎలాంటాడు? ప్రార్థన చేసేవాడు. ఆయన చేసి మనల్ని చేయమంటాడు. తల్లిదండ్రులు, మీరు చేసి మీ బిడ్డలను చేయమనండి, మీరు చేయకుండా నువ్వు చేయవేంద్రా అనమాకండి. అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, ముందు నువ్వు చేస్తున్నావా అంటే ఇంకేముంటుంది, ఏముంటుంది? బిడ్డను పట్టుకున్నారే, సిగరెట్ ఎందురా, ఈ వయసులో మంది ఎందురా, ఆపురా అంటాం. బాగానే ఉంది. అదే ఆ వ్యక్తి తిరిగి, ఈ వయసులో నీకెందుకు మరి ఇవన్నీ ఎందుకు, నువ్వెందుకు తాగుతున్నావు సిగరెట్లు, తప్పని నీకు తెలుసు కూడా ఎందుకు తాగుతున్నావు, మరి నీకు పుట్టినోని నాకు ఈ లక్షణాలు రాక ఇంకే లక్షణాలు వస్తాయి మరి చెప్పు. పిల్లలు తెలివి కల్లా వాళ్ళు ఈ రోజుల్లో చూసిండ్రంటే పసిగడతారు. అదే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు కూడా ఉంచుతారు. అమ్మో మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, మేము కూడా చెయ్యాలంటారు. హల్లెలూయా. రెండో వ్యక్తి గురించి చెబుతాను చూడండి. అలనాడు స్టెఫెను అనే వ్యక్తి ఉన్నాడు. సామాన్యమైన రగిలే భక్తుడు కాదు అతడు సువార్త ప్రకటిస్తూ ఉండగా, కృపతో బలముతో సువార్త ప్రకటిస్తూ దెయ్యాలను వెళ్ళగొడుతూ అద్భుత కార్యాలు ఆ రోజు జరిగిస్తున్నప్పుడు యూదులు మత్సరపడి అతన్ని పట్టుకొని సమాజానికి మధ్యకు తీసుకొని వస్తారు, సభ ఎద్దకు తీసుకొని వస్తారు. వీడు ఈ పరిశుద్ధ స్థలానికి విరోధంగా మాట్లాడుతున్నాడని ఎన్నో నిందలు నెపములు వేస్తారు. అప్పుడు స్టెఫెను నిలబడి మాట్లాడిన తర్వాత ఆ రోజుల్లో ఇతని మాటలంట వాళ్ళ హృదయాన్ని పొడుస్తూ ఉన్నాయి, తట్టుకోలేకపోతా ఉన్నారు, గెలవలేకపోతా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అతడు ఒక్కటే ఒక మాట అంటాడు, ఆకాశం తెరవబడుట. చూడండి అక్కడ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము.
చూడండి 7వ అధ్యాయము స్టెఫెను గురించే చెబుతున్నాను చూడండి. 57 చదవండి. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి చంపిరి. 59 చదువు. చంపారు. చనిపోయే ముందు ఏం చేశాడు? ప్రభుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా అతడు రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తల పగిలి శరీరానికి గాయములయ్యి రక్తం కారుతున్న పక్షములో మోకాళ్ళుని, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో. బాగా గమనించండి. ఒక పక్క రాళ్ళు తీసుకుని కొడతా ఉన్నారు, ఇంకొక పక్క ప్రార్థన నడిపింపు వస్తుందంట అసలు. మన ఇంట్లో ఒక రోజు అప్పులైతే ప్రార్థన నడిపింపు రాదు, నిజమే. ఏదన్నా సమస్యలు ఉంటే మోకరిస్తే నడిపింపు రాదు. ఇంట్లో శరీరంలో ఏదైనా బాధ ఉన్నా మోకరిస్తే నడిపింపు రాదు. మరి ఇతను ప్రాణం పోయే పరిస్థితి కదా అది, ఇతను కొడుతున్నారు కదా. మరి ఈ పరిస్థితుల్లో ఇతనికి ప్రార్థన అసలు గుర్తొస్తుందా? ఇతను ప్రార్థన చేయాలన్న ఆలోచన కలుగుద్దా? ఇతను మొరపెట్టాలన్న ఆ మంట ఇతనికి ఉంటుందా? అంటే అతను చేశాడు. మరి అంటే ఇంత సమస్య రాని మన జీవితంలో మన ప్రార్థన ఎలా ఉండాలో ఆలోచించండి. భక్తిపరుడు బాగున్నప్పుడు ప్రార్థన, చచ్చిపోయేటప్పుడు కూడా ప్రార్థనే, తుది శ్వాస విడిచేటప్పుడు కూడా ప్రార్థనే, రక్తంతో తడిచినప్పుడు కూడా ప్రార్థనే, రాళ్ళ దెబ్బలు తింటున్నప్పుడు కూడా ప్రార్థనే. ఇంట్లో ఏ సమస్యలు వచ్చినా నువ్వు ప్రార్థన ఆపకూడదు. మాదిరి ఈ కాలపు యవనస్తులకి వాళ్ళ తల్లిదండ్రులు ఒక మాటను, ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు కనుక ఒక మాట అన్నారనుకో, ఇక వాడికి ఉందే అంత రోషం పొడుచుకొని వస్తుంది. మా అమ్మని అంటవా, మా నాన్న అంటవా, మా ఇంట్లో వాళ్ళని అంటవా, అంత కోపం వస్తుంది. ఒక గేమ్ పెట్టు, నేను గెలవాలే అని అన్నం నీళ్లు లేకుండా ఆడుతారు ఎండలో, అంత రోషం ఉంటుంది. ఇక బైక్ రేసింగ్ చూడు, ఇక నేనే ఫస్ట్, నేనే ముందుండాలి. ఆటల్లో పాటల్లో ప్రతి దానిలో రోషం ఉంటుంది, కానీ ప్రార్థనలో మాత్రం రోషం ఉండదు. దేనిలో రోషపడాలి, దేనిలో పట్టుదల ఉండాలి, దేనిలో మంట ఉండాలి. ప్రార్థన ఎంత ముఖ్యమైనదో తెలుసా? నన్ను సాతానుగాడు మోసం చేస్తున్న దినాలు ఇవి. వాడు మనల్ని ఏం చేస్తున్నాడు? మోకరించని ఇట్లా, తలంపు రాని ఇట్లా. ఒకవేళ మనం మోకరిస్తే వాడికి గజ 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 వణుకు పుట్టుద్ది. అమ్మో ఈడు మోకరిచ్చిందంటే నాకు ఉంటుంది, నా ఆటలు సాగవో, 10 మందిని అంటేసుకుని పోతాడో మందిరానికి. మోకరించకుండా చేయాలి అంటే ఎవడో ఒక పనికి మాలినోడిని పంపించాలి ఆ సమయంలో. అంతే. స్టెఫెను ఎలాంటి వాడో? వాక్య జ్ఞానంతో నింపబడ్డవాడు. స్టెఫెను రాళ్ళు తీసుకుని కొడుతుంటే ఇంకాసేపటికి చచ్చిపోతానని తెలుసు, కానీ మోకాళ్ళుని అనుంది అక్కడ. మోకాళ్ళుని, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అంటే అంత కాన్ఫిడెన్స్గా చెబుతున్నాడు. చూడు, నా ఆత్మ అక్కడికే పోవాలంటున్నాడు, పాతాళానికి అంటలా, నా ఆత్మ ఆడికే రావాలంటున్నాడు. అంటే భక్తి పరులు వాళ్ళ ప్రార్థన, వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలాగున్నదంటే డౌటే లేదో, నా ఆత్మ ఆడికి వెళ్ళిపోద్ది అంటున్నాడు. నీ ఆత్మ ఈరోజు ఎక్కడికి వెళ్తుందో నీకు తెలుసా? నీ భక్తికి నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందో నీకు తెలుసా? నీ కుటుంబం యవన దశలో నీ పిల్లలు వాళ్ళ ఆత్మలు ఎవరికి అప్పగించుకుంటున్నారు? దెయ్యానికి అప్పగించుకుంటున్నారు. అందుకని అద్దం ముందు కూర్చుంటే మేకప్ చేయటానికి 2-3 గంటలు. ఇక దిప్పుద్దాయి ఆ జల్లో, ఏమీ లేదు, ఇక పావు మెలేసినట్టు మెలేయాలన్నమాట. ఇక అమ్మ అంతసేపు ప్రార్థనలు కూర్చుంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు మారేవాళ్ళేగా, మెలేయాలన్నమాట. ఇక పాము మెళ్ళలో జనాలు చూసా సూపర్ రా. యవనస్తులు కూడా జిమ్ చేస్తాడు, ఆ టైట్ టీషర్ట్ వేస్తాడు, టైట్ షర్ట్ ఎట్టు ఉండాలనుకో, కాస్త లూజ్ ఉండకూడదు, టైట్గా ఉండాలి. ఎట్ట అనగానే చిలగాల. అప్పుడే అబ్బో ఏం కండలరా మనోడు. మరి అంతసేపు జిమ్ చేసినావు, ఒక అరగంట మోకాళ్ళని అంటే అమ్మా రాదు. ఎందుకంటే సాతానుగాడు ఈ అసలు మనకు అబ్బుతాయి ఇవన్నీ. అసలు మన జీవితంలో మన హిస్టరీలో ఇలాంటివి ఉన్నాయా, చేయమాకో అంటాడు.
అంటే ఎక్కడైనా శక్తి ఉంటుంది కానీ ప్రార్థనలో రాదు. ఎందుకు అడ్డవైన అన్నీ తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టిండోడు. నువ్వు ఇలా ఉంటే హీరో లెక్కుంటావు, నువ్వు ఇలా ఉంటే హీరోయిన్ లెక్కుంటావు, నీ యొక్క అందం ఇక్కడ ఎవరికై ఉండదో, అందరు నిన్ను పొగుడుతున్నారు అంటే సాలేక ఇంకా ఆ పొగడ్తలకి మనం పైకి తేలిపోతాం. ప్రార్థన లేదు, ఏమీ లేదు. బైబిల్ గ్రంథంలో నిన్ను ఎవరైనా పొగుడుతున్నారు అంటే అర్థం ఏమిటనగా నీ ఆత్మని వాళ్ళు కాజేస్తున్నారు అని అర్థం. పొగిడేవాడి మాటలు ఎప్పుడు వినకూడదు. ఆ పండు తిన్నామంటే నీ రూపురేఖలు మారినీపో అన్నాడు అనగానే ఇంకేమీ ఊహించుకుంది. మనం కూడా ఊహించుకుంటాం. ఈ డ్రెస్లో నువ్వు భలే ఉన్నావు కదా, ఇంకెక్కడికో పోద్ది మన ఆలోచన. నిజమే కదా. నేను అడుగుతున్నా, భక్తిలో నిన్ను పొగిడేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు కావాలి. ఏంది అరగంట ప్రార్థన, ఏంది ఇదేనా అరగంట ప్రార్థనేనా, ఇంక గంట ఎందుకు చేయవు నువ్వు? వాళ్ళు నిజమైన భక్తి పరులు, వాళ్ళు నిజమైన స్నేహితులు. ఇలాంటి వాళ్ళు మనకు ఉండరు స్నేహాలు. ఎవరుంటారు అనుకున్నావు? అన్ని మ్యాచింగ్స్ కావాలన్నమాట. ఎవరిని సహవాసికులు? నీకు వైరాగ్యం కలిగిన భక్తి కావాలి, వైరాగ్యం కలిగిన స్నేహం కావాలి. నా స్నేహితుడు 66 గ్రంథాలు ఇదిగో 4 రోజుల్లో చదివిండు, నేను 15 రోజుల్లో చదువుతాను. అలా ఆ పట్టుదల ఉంటే మామూలుగా ఉండదు కదా. ఆ వైరాగ్యమే కదా కావాల్సింది. నేను గంట ప్రార్థన చేశాను నిలువు మోకాళ్ళ మీద అంటే, అయితే నేను 2 గంటలు చేస్తా అనాలా. ఈ రోషం రావాలి కదా. మరి అంట్లు దోవిందా తెల్లగా, ఏడదిచ్చి నువ్వు అక్క బలి దోవినో, నేను ఏం కూడా దోవుతా, ఏం ఇంకా దోవుద్ది, తల 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 మెరిసిపోవాలా. ఇదేంది, ఇల్లు మొత్తం దులిపి అంట్లు బాగా తోమి ఆ తర్వాత అన్ని అలంకరణ చేసి ఇల్లు అద్దలా ఉంచితే అప్పుడు జనం పొగుడుతూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు ఒక ఇంటికి వెళ్ళిండంట. ఫిలిప్పు అనే ఆయన ఇంటికి వెళ్ళాడంట. ఎవరైనా ఏదన్నా ఇంటికి వెళితే ఆ ఇల్లు రంగు, ఆ ఇంట్లో ఉన్న పిల్లల అందం, వాళ్ళ చదువు, ఆ ఇంట్లో ఫర్నిచర్ గురించి బయట చెబుతారు వచ్చి. అబ్బో మొత్తానికి ఎవడి నెత్తి మీద చేతులు పెట్టిండో కానీ భలే కట్టిండి ఇల్లు, మొత్తానికి ఫర్నిచర్స్ భలే ఉంది, టీవీ ఉందక్క, గోడంత ఉంది పో. ఆ పిల్లలు చూడు ఎలా ఉన్నారు, ఏం చదువుతారు, ఏం క్రమశిక్షణ అని పొగుడుతారు. కానీ ఈ భక్తుడు ఏమంటున్నా అనుకున్నావు? కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనుకున్నారు, వాళ్ళు ప్రవచించువారు అన్నాడు. భక్తి పరులు ఏదైనా ఇంటికి వెళితే ఇలాంటి అడ్డమైనవి చూడరు. వీళ్ళు భక్తి పరులా, ప్రార్థనా పరులా, ప్రార్థనలో ఎంతసేపు చేస్తారో, వీళ్ళకి ఏ వరాలు ఉన్నాయి, దేవుళ్ళో ఇలా ఎదుగుదల ఎంత, అదే చూస్తాడు భక్తి పరుడు. 4 కుమార్తెలు, 1 కుమార్తెను మందిరానికి తీసుకురాదు. అదేమనంటే మాట వింటలేదయ్యా అట బెంచును. మరి 4 కుమార్తెలు ప్రార్థనా పరులు, ప్రవచించేవారు, కన్యలో అడ్డమైన ప్రేమ దోమ లేవు. ఎవడన్నా పొగిడితే చెప్పు అంటారు. 4 మెలకలు తిరగరు, పొగిడితే చెప్పు అంటారు. నువ్వు పెరిగే విధానమో, భక్తి పరులు పెరిగే విధానమో, ప్రార్థనా పరులు పెరిగే విధానం వేరు. అతడు ఎవరో యవనస్తుడు, అతను ప్రసంగిస్తుంటే, ప్రార్థన చేస్తూ ఉంటే దెయ్యాలు పారిపోతున్నాయి. అతను మరణంలో కూడా ఓడిపోలా, మరణం అతని ముందు ఓడిపోయింది. ప్రాణం అన్నా ఇస్తా కానీ ప్రార్థన చేయకుండా ఉండలేనన్నాడు అతను. అందుకనే యేసుక్రీస్తు వారి సింహాసనం మీద నుంచి లేచి, అబ్బా సామాన్యుడు కాదు నువ్వు, రా కూర్చో అన్నాడు. ఏంది, యెహోవా భక్తుల మరణము 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి, భక్తిపరుడు ప్రార్థనలో చచ్చిపోతే, భక్తిపరుడు భక్తిలో పరిశుద్ధంగా చచ్చిపోతే విలువైన వాడు, విలువైన వ్యక్తే. దేవుడికి విలువైన ఇంతకన్నా ఏమి లేవా, మనల్నే విలువగా చూస్తూ ఉన్నాడు. కొండలు చూడు, భూమిలో ఉన్న ఆ నగలు చూడు, భూమిలో ఉన్న గొప్ప గొప్ప ఏంటి వస్తువులు చూడు, ఈరోజు భూమిలోంచగా తీసుకుంటున్నాం అన్నీ.
భూమిలోంచగా వస్తున్నాయి విలువైన రాళ్ళు రత్నాలు, భూమిలోంచి వస్తున్నాయి కదా, బంగారం వస్తుంది కదా, వెండి వస్తుంది కదా, రాగి వస్తుంది కదా. ఇంత గొప్పవి కూడా ఆయన దృష్టికి విలువ లేదు. కానీ భక్తిపరుడు మరణించితే విలువ అంట. అంటే నీ ప్రార్థనకు నా ప్రార్థనకు దేవుడు ఎంత విలువ కడుతున్నాడో, మరి చేసే ప్రార్థన ఎంత, మొరపెట్టే మొర ఎంత, రోషం పుట్టేది లోకపరమైన విషయాలలో కాదో. నేనెందుకు ప్రార్థన చేయలేకపోతున్నా, నేనెందుకు మొరపెట్టలేకపోతున్నా, నా కాళ్ళు ఎందుకు గంట సేపు దాకా ఉండవో, ఆ పట్టుదలిగిన ప్రార్థన దేవుడికి ఇష్టం. అలాంటి రోషం కలిగిన ప్రార్థన దేవునికి ఇష్టం. అలాంటి ప్రార్థన యవనస్తులకు నూరిపోయండి. అంతేగాని అరే నేనే అటు వెళ్తుంటే వాడిని తిట్టిండ్రా, అరే నేనే మెదలకుండా ఉంటుంటే ఆ పక్కింటోళ్ళు నన్ను ఇది అన్నారు రానంగానే ఇంకొంచెం కోపం వచ్చి పోయి పొడుచుకుంటారు అక్కడ, ఇంకొంచెం కోపం వచ్చి తన్నుకుంటారు అక్కడ. బిడ్డకు నూరిపోయాల్సింది భక్తి, ప్రార్థన, పరిశుద్ధత, కక్షలు కాదు. వాళ్ళు మనం మాట్లాడుకోవట్లే, వాళ్ళ ఇంటికి బా, మాకు క్రైస్తవులు ఇదే నేర్చుకునేది, క్రైస్తవులు ఇదే పిల్లలకు చెప్పేది, చాలామంది చేస్తుంది ఇదే. మోకరిస్తే అరగంట ప్రార్థన చేయలేని మనము కక్షలు నూరిపోస్తావా? ప్రేమను ఎందుకు నూరిపోయావు నువ్వు? ఇదే మన ప్రార్థన, ఇదే మన భక్తి జీవితం. ఆలోచించో, మందిరానికి వచ్చిన కాడు చెప్పడం వరకు నీ ప్రార్థన గంటలు, ప్రార్థనా సమయం ఎంత? అప్పటి నుంచి అదే జీతమా? అప్పటి నుంచి అదే కూలా? అప్పటి నుంచి అదే తిండా? పెరిగిందిగా పళ్ళాలు, తిండి పళ్ళాలు పెరిగినాయి, జీతం పెరిగింది, మనుషులు పెరిగినాయి, వస్త్రాలు కూడా పెరిగినాయి. ప్రార్థన ఏది మరి? ప్రార్థన ఏది మరి? ఎవరు అడుగుతురు? పాస్టర్ గారు ఏమన్నా అడుగుతుడా? అడిగితే మందిరానికి వస్తావా ఏంది? మమ్మల్ని అడుగుతుడా అంటే మమ్మల్ని అడిగే అంత తోడా? మేము వచ్చిన సమయానికే అదే టైం, మేము చేసింది అంతసేపే ప్రార్థన. ఏమండి, యేసయ్య అలా అన్నాడండి, స్టెఫెన్ అలా అన్నాడండి, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా ప్రార్థన ఆపనన్నాడు. నా ప్రాణం పోయినా నేను భక్తిని ఆపను, ప్రార్థన ఆపను. ఇదిగో ప్రాణ భయంతో భయపడి నేను ప్రార్థన చేయకుండా ఆగను, ఆ మరణమే నన్ను చూసి భయపడాలన్నాడు ఆయన. క్రైస్తవుడు మరణానికి భయపడడు, మరణం విలువగా భావిస్తాడు. దేవుడు అంటున్నగా భక్తుల మరణం విలువైందని. అయ్యా పౌలు గారు కూడా అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. మనకేమో బ్రతుకుట గొప్ప, సావైతే వద్దు. ఎందుకు? చావంటే అందరికి భయమే కదా. దేవుని విశ్రాంతి తీసుకున్నట్టు ఎంత సంతోషం. భక్తుల ఆత్మలు ఎక్కడున్నాయి? విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి. విజయం సాధించారు వాళ్ళు. భూలోకం మీద, సాతాను గడి మీద పోరాడి తమ ఆత్మలను క్షేమంగా భద్రంగా అక్కడికి పోయేటట్టు చేసుకున్నారు. ఇక మనం ఉన్నాం, మన పోరాటం ఉంది, మన యుద్ధం ఉన్నది. అంతేగాని నువ్వేదో శతకలు పడితే, నువ్వేదో 4 రోజులు భక్తి, 5 రోజులు భక్తి, 2 నెలల భక్తి చేస్తే కుదరదు. అక్కడ ప్రార్థన చేయి, మొరపెట్టు. అర్థమైన వాటికి కాదు, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని అన్నీ నీకే తగిలించుకొని మందిరానికి రాను, ప్రార్థనకు రాను. వీటిలో కాదమ్మా పట్టుదల, ప్రార్థనలో పట్టుదల చూపించు. ఎంత సంతోషిస్తాడు దేవుడు, ఎంత ఆనందిస్తాడు దేవుడు. ప్రార్థనా పరులు కావాలి. నీ ఇంటికి ఎవరైనా వస్తే నీ బిడ్డల ప్రార్థన కనపడాలి, భక్తి కనపడాలి. మా బిడ్డలే భలే మంచోళ్ళండి, మా బిడ్డలు ఎలాంటి వాళ్ళు అనుకున్నాం అని జనాలకు బాగానే చెబుతూ బాగానే ఉంది. మరి ఆ పేరు నిలబెడుతున్నారా వాళ్ళు? అలాగనే ఉన్నారా వాళ్ళు? ఒట్టికి చెప్పుకోవటమే పరుగు పోద్దని. నేను చెప్పే నిజాలా అబద్ధాలా? నిజాలా అబద్ధాలా? ఏ తల్లిదండ్రులైనా నీ బిడ్డలు ఎలాంటి వాళ్ళు అంటే, అసలు మా అబ్బాయి అండి అసలు ఎటు పోడు, ఎంత పద్ధతిగా, ఎంత చక్కగా, ఎంత నీటుగా ఉంటాడో అని ఏమో చెప్పుద్ది. ఇంటి ఆయన చెబుతాడు, ఆయనేమో రోడ్డు మీద పోయి శుభ్రంగా తాగుతాడు, పని బాట లేకుండా తిరుగుతుడు, ఏదో ఒక గొడవ తీసుకొస్తాడు మాటేళ్ళకి. మరి నీ కూతురు ఏందమ్మా అంటే చదువుకోమ్మా అని పంపిస్తే ఆన్లైన్ క్లాసులు ఆమెకి, అంతా ఆన్లైన్లే. హోంవర్క్ అని చెల్లి ముందు పెట్టుకుంటుంది, మొత్తం ఆన్లైన్లే. ఈ తల్లిదండ్రులే అబ్బో మా పిల్లలంటే ఏమనుకున్నా. ఇదేంది? ప్రార్థనా పరులు, భక్తి పరులు పిల్లలు ఇలా ఉంటారా? 10th క్లాసు పిల్లలకే ఎంత ఘోరం అండి.
10th క్లాస్కే. నేను అడుగుతున్నా, నీ బిడ్డలకి భక్తి ప్రార్థన నేర్పించకపోతే వాళ్ళు అట్ట తయారవుతారు. బెత్తం వాడి పిలుపు కూర్చోబెట్టిన 4 కుమార్తెలనే. నీకు అధికారం ఇచ్చింది ఎందుకో? నీ బిడ్డల్ని రోడ్ల మీద వదిలిపెట్టడానికా? గారాభంగా పెంచడానికే. బెత్తం వాడి తీసుకురా వాళ్ళు. రేపు లెక్కడకుండా ఉంటాడు అనుకున్నావా? ఎదిగే వయసు తెలియని వయసు అది. వృద్ధాప్యం జ్ఞానవంతులు అంటుంది లేఖనం. హల్లెలూయా. సాతానుగాడు ఎంతో మంది దేవుని బిడ్డలను మోసగిస్తా ఉన్నాడు. ఒట్టి మాటలు చెప్పటం కాదో, బిడ్డలను అలా పెంచి చూపించో. నిన్ను చూడగానే కీక్కుమనరు. ఆ పేరు ప్రతిష్టతలు యోబుకున్నాయి. 10 మంది బెత్తం తీసుకుంటే ఆడేమంటారు. నానా సరదా లేవురా నానా, మా స్నేహితుడు బర్త్డే పార్టీ పోతాడు నాన్న. బర్త్డే లేవు, మరి ఏమున్నాయి? మోకరి చేయాలంటావా? కర్రీ ఇరుగుద్ది, ఇంకా తప్పలేదు లేరా మోకరించు. బైబిల్లో లేదా హృదయములో దేవుణ్ణి ఏమన్నా దూషించారో అనేమోనని శుద్ధి చేస్తా ఉన్నాడంట. ప్రార్థనాపరుడు వేరే విధంగా ఉంటాడో. ప్రార్థనాపరుడు తను బ్రతికేది దేవుని కోసమే, చచ్చిపోయిన దేవుని కోసమే. ఎక్కడ ఏది చేసినా దేవునికి మహిమ రావటం కొరకే బ్రతుకుతాడు తప్ప తన్ను తాను హెచ్చించుకోవటానికి బ్రతకడో. నీలో దేవుని చూపించు, నీలో దేవుని ప్రకాశం చూపించు, ప్రార్థన మంటను చూపించు, భక్తిలో మంటను చూపించు. ఆ విధంగా నీ బిడ్డలను పెంచు. నలుగురు ఆత్మీయులు ఎలా ఉంటారో, పరిశుద్ధులు ఎలా ఉంటారో, క్రీస్తును పోలి మాదిరి ఉంటుందే. ఇంత శరీరం మీద పిచ్చున్న వాళ్ళకి ప్రార్థన ఎందుకు అబ్బుద్ది? అబ్బుద్దా ప్రార్థన? హల్లెలూయా. నేను చెబుతున్న అబద్ధాలా? మొత్తం నిజాలే. బట్టలు కొనుక్కోయా అని డబ్బులు ఇస్తే ఏనేమో చినిగిపోయిన ప్యాంటు తెచ్చుకుంటాడు. హీరో అంట, ఫ్యాన్స్. అయ్యా జుట్టు అటు ఇటు కట్ చేస్తేవి, పైన ఏమో కొంత లేపితివి, నాయన చెవికి ఒక రింగ్ వేస్తేవి, ఇంక ముక్కు ఒక్కటే తక్కువైంది, అది కూడా కుట్టించుకోయా. ప్రార్థనా పరులు వేరుగుంటారో. శరీరాన్ని దెయ్యానికి అప్పచెబితే లక్షణాలు అబ్బేది ఇవే. ఆయన వస్త్రములు ఎలా ఉన్నాయో ప్రకటన గ్రంథంలో ఉంటుంది. భుజములు మొదలుకొని కాళ్ళ దాకా ఉంటాయి అంట. బైబిల్ చదివితే మాదిరి ఉంటుంది. అదే చెప్పట్లా. ఆ సినిమాలు, సీరియల్, సవాసాలు ఇవే నేర్పేది పిల్లలకి. నేను సీరియస్గా చెప్తున్నా, ఇవన్నీ చూసే చెప్తున్నా. దేవుడు నా నోట పలికిస్తున్నాడు అంటే జాగ్రత్త. నీ ప్రార్థనా జీవితం, నీ భక్తి జీవితం, నీ ఆత్మీయ జీవితం ఎవరి దగ్గర పెట్టుకున్నా దెయ్యం చేతికి అప్పగిస్తే తిప్పుతాడు వాడు. శరీరాన్ని నాశనం చేసి పెడతాడు. తర్వాత లబో దిబుమన్న ఏ ఉండదు అక్కడ. స్నేహమైన లిమిట్టే, ఎవరైనా లిమిటే. హద్దు మీరిందంటే పరిశుద్ధులకు తగదు అది అసలు. చీతురాటానికి ఈ అవకాశం, జోకులేయటానికి ఈ అవకాశం. పద్ధతిగా మాట్లాడతారు, పద్ధతిగా ఉంటారు, పద్ధతిగా వస్త్రాలు వేసుకుంటారు. హల్లెలూయా. స్టెఫెను చూడు ఏమంటున్నాడో. భక్తిలో ప్రార్థన చేసి తుది శ్వాస వరకు మొరపెడుతూ మోకాళ్ళ మీద చచ్చిపోయిన భక్తిపరుని మాదిరిగా తీసుకుంటే నీ కుటుంబంలో గంటల తరబడి ప్రార్థించే వాళ్ళు ఉంటారో, ప్రవచించే వాళ్ళు ఉంటారో, ప్రార్థన చేస్తే దెయ్యాలు ఉరుకుతాయక. అలాంటి ప్రార్థన కుటుంబంలో ఉంటుంది. బిడ్డలకి శరీరాశలో అబ్బక ముందే నలగొట్టాల. అబ్బిన తర్వాత ఆడ మొక్క ముదిరింది, ఇక మలనంతరం ఏంది నువ్వు చెప్పేది? ఏం చెప్పేది? అందుకే బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైన తర్వాత తొలగిపోడు, దాని నుండి తొలగిపోడు. నేర్పటం. మీ పిల్లలను ప్రభు యొక్క బోధలో పెంచు. దేవుడు వాక్యం చెబుతా ఉన్నది. ప్రార్థనా పరులు ముఖాలు వేరు, ప్రార్థనా పరులు అన్నిట్లో వేరు. వాళ్ళ ముఖాలు తేజస్సుతో ఉంటాయి. దావీదు ముఖం చూసి దేవదూత ముఖం వల్లే ఉన్నదంటా ఉన్నాడు. మోషే ముఖం ప్రకాశిస్తూ ఉన్నదంటా ఉన్న లేఖనాల్లో ఉన్నాయండి. 1 గంట ప్రార్థన చేసి 1 గంట బైబిల్ చదువు, అలా కంటిన్యూ చేయి, నీ ముఖం వేరుగుంటుంది. నేను సీరియస్గా చెప్తున్నా, పరిశీలించుకొని చూసుకోండి. ఎందుకంటే నువ్వు ముఖం పెట్టింది దేనిలో తెలుసా? దహించు అగ్ని. మొత్తం దహిస్తాడో
తేజస్సుగా ఉంటుంది నీ ముఖం. హల్లెలూయా. ప్రార్థన ఎంత ఇష్టంగా చెయ్యి, కష్టంగా చేయబాకు. పాస్టర్ గారు మోకరించమన్నాడు. అబ్బా, ఈ కష్టంతో చేయకూడదు ప్రార్థన. ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుడితో మాట్లాడుతుంటే ఇష్టంగా చేయాలా. ఆయనతో మాట్లాడటానికి పాస్టర్ గారు మోకరించమంటే నీ ఆస్తులు రాసి ఇచ్చినంత బాధపడితే ఎట్టా? అమ్మ, ఆయనతో మాట్లాడితే, దేవుడితో మాట్లాడుతుంటే బలహీనతలు పోతాయి, దెయ్యాలు పోతాయి, రోగాలు పోతాయి. అమ్మ, ప్రార్థన అబ్బిద్దమ్మా, పరిశుద్ధత అబ్బిద్దమ్మా. ఇది కదా దైవజనుడు ప్రయాసము, దైవజనుడు కన్నీరు. మందని పరిశుద్ధంగా ఉంచి పరలోకానికి తీసుకొని పోవాలనే కదా. కొరింథీల సంఘాలు వరాలకి కొదవలేదంట, ఆ రేంజ్లో ఉన్నవాళ్ళు. నీవు ఏ కృపను సంపాదించు. అందుకనే స్టెఫెను మనకు మాదిరి ఎలాగుంటుందో తెలుసా? మరణం, చంపుకోపో, రాళ్ళ దెబ్బ, నువ్వు నన్ను ఏం చేయగలవు? కొట్టగలవా? చంపగలవా? మహా అయితే నా ప్రాణం తీయగలవు. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ప్రార్థన నువ్వు ఆపలేవు అంటాడు. ఎన్ని రాత్రులు ప్రార్థన చేయకుండా పండుకున్నావు, ఎన్ని రోజులు ప్రార్థన లేకుండా ఉన్నావు, ఎన్ని రోజులు వాక్యానికి దూరంగా ఉన్నావు, ప్రార్థనలకి మందిరానికి దూరంగా ఉన్నావు. ఒక్కసారి ఆలోచించుకో. సాధించింది ఏముంది? ప్రార్థనకు దూరంగా ఉంది, సాధించింది ఏముంది? ఆ భక్తుల మాదిరి చూడు. మనం చేసే ప్రార్థన ఫ్యాన్ కిందే, వాళ్ళేమో రక్తం గారింది అక్కడ. యేసుక్రీస్తు వారు లేచాడంట. అబ్బా, ఏం ప్రార్థన నీది, ఏం పౌరుషం నీది. యేసు అన్న ఒక్క మాట పలకకపోతే నీ ప్రాణం వదిలిపెడతానని పలికితే ఆ రోజుల్లో, మొదటి శతాబ్దంలో యేసు అని పలకొద్దు, నీ ప్రాణాన్ని వదిలిపెడతా అంటే నీరో చక్రవర్తులు ఆ మాట అనకుండా ఉండలేను, ప్రాణం పోయినా అన్నారు వాళ్ళు. ఆ మాట అనే తీరత, చంపితే చంపుకో అన్నారు వాళ్ళు. ప్రాణం అంత ఇచ్చేశారు. భక్తి అంటే అదమ్మా. ఒక మాట పాస్టర్ గారు ఏదమ్మా ఏందే అన్నారు అనుకో, ఇంకా ఆమె కనపడదు రెండో రోజు నుంచి. ఇంకా ఆమె రాదు మందిరానికి. నీ బిడ్డలు కొట్టవా? నీ బిడ్డలను అర్రవా? గద్దించవా? తండ్రికి, ఆత్మీయ తండ్రికి ఆ మాత్రం అధికారం ఉండదా? వాక్యం జాగ్రత్తగా వినో. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మన్నమతులారా, అల్ప విశ్వాసులారా అనడా అనలేదా? అనలేదా? అనగానే పేతురు గారికి రోషం వచ్చి ఆడేసిపోయిండా, ఇంకా నేను రాలేపో అని. తండ్రికి అధికారం ఉంటుంది, మేపే తండ్రికి అధికారం ఉంటుంది. అది గమనించాలి. నేను క్రమం తప్పకుండా దశంభాగం ఇస్తుంటే నన్ను పట్టుకొని ఎట్టంటాడా? ఎవరికి ఇస్తున్నావు నువ్వు? దేవునికి ఇస్తున్నావు నువ్వు. భక్తిలో ఎంత తగ్గి ఉంటావో అంత ఎత్తెదుగుతావు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23వ వచనములో పౌలు శీలలు చేస్తున్నారు. ఎక్కడనుకున్నావు? చెరసాలలో. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసిరి. పొంది త్రోసి అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? బాగా గమనించండి. మధ్యరాత్రి అంటే టైం ఎంత? 12 కరెక్ట్గా చెప్పినవు తల్లి. 12 గంటల దాకా ఉండాలి మీరంగా. మధ్యరాత్రి అంటే మధ్యరాత్రి ఎంత నిద్ర ఉంటుంది? మంచి నిద్ర. డబ్బా నీళ్లు పెట్టి మొఖాన గుమ్మినా ఏమన్నా చేసుకో, నువ్వు కొట్టు, నీళ్లు పోయి నా కలే. వాళ్ళ శరీరానికి గాయాలయ్యాయి, రక్తం గారుతా ఉన్నది, చెరసాల్లో వేశారు. కాళ్ళకి బొండ అంటే ఒక మొద్దులో వాళ్ళ కాళ్ళు పెట్టారు. నడవటం చేత కాదు, ఉరకటం చేత కాదు, తప్పించుకోవటం చేత కాదు, చేతికి సంఖ్యలో కాళ్ళకి బొండ. ఇక వాళ్ళు కూర్చొని, ఒక ఆయనేమో మనకేంద్ర ఈ గతి, మనం దేవుణ్ణి నమ్మలేదా? దేవుణ్ణి నమ్మినంగా అయినా మనకేంది కష్టాలు? మా కొద్దిలే పోరే, ఏసయ్యొద్దు ఏమొద్దో. ఇంత చిన్న సమస్య వస్తే మందిరం లేదు, ప్రార్థన లేదు చెబుతున్నాగా. అయినా అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒకరేమో దేవునికి ప్రార్థిస్తుంటే ఇంకొకళ్ళు అలాగ నువ్వు భార్యాభర్తలో పిల్లలు కూర్చొని వీళ్ళు కీర్తనలు పాడుతూ వాళ్ళు ప్రార్థన చేస్తే ఆ ఇల్లు ఎట్టుంటుంది? దెయ్యాలు మోటాములు దర్దుకొని ఉరకవో?
ఇంకా మన ఇల్లు కాదులే ఇది, ఇంకా మనకు అయిపోయింది, ఇంకా మనం అని ఉరకవు. భక్తుల మాదిరి చూడు, వాళ్ళు ఎక్కడున్నారో? చెరసాలలో ఉన్నారు, దెబ్బలు కొట్టి ఉన్నారు, గాయాలతో ఉన్నారు, రక్తం కారుతా ఉన్నదే. దెబ్బలు కొట్టినా ప్రార్థన ఆగట్లేదు అక్కడ. ఏమంటండి అదే? శీలా, నువ్వు పాట పాడు, నేను ప్రార్థన చేస్తా, నువ్వు పాటలు పాడు. కానీ భక్తి ప్రార్థన ఆగకూడదు మనకి అని మొర పెడుతుంటే కన్నీళ్ళు విడుస్తూ ఉన్నారు. ఆలోచించో, నేను క్రీస్తు కొరకు ఎన్ని దెబ్బలు తిన్నావు? ఎంతమంది కొట్టారు మనల్ని? ఎంతమంది కొట్టారు మనల్ని? పోనీ రక్తం గారి అంత తన్నులు తిన్నావా మనం? మనకన్నీ ఇదిగో గాలికి ఎగిరిపోయే సమస్యలే, తాటాకు సమస్యలు. ఇక ఆ టైపులో కనుక మనల్ని కొడితే మన భక్తి ఎట్టుంటుందంటో ఆలోచించు. భక్తిపరుడు మాదిరి చూడు. స్టెఫెన్ ఏమో ప్రాణం పోతున్నా కానీ ఆపరా ప్రార్థన అంటారు. వీళ్ళేమో అరే తన్నులు తిన్నారా, రక్తంగా ఆరుతుందిరా మయ్యా, వద్దని చెప్పండిరా, బతివులు ఆడండిరా, మేము ఇంకా ప్రార్థన చేయము, సువార్త ప్రకటించం అనండ్రా అంటారేమో అని అనుకుంటే, ఆడ కూడా ప్రార్థనా కూటం పెట్టుకున్నారు వాళ్ళు, ఆన్లైన్ ప్రార్థన పెట్టుకున్నారు వాళ్ళు చెరసాలలో. మరి మనం దేవుని సన్నిధిలో అన్నీ ఉన్నప్పుడు చేసే ప్రార్థన వేరు, ఏమీ లేవు. పైగా గాయాలు, ఇక మొరపెడతా ఉన్నారు, ఇక ప్రార్థన చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందంట. హల్లెలూయా! దేవుడు ఎంత రగిలిపోయి ఉండాలా, దేవుడికి ఎంత కోపం వచ్చి ఉండాలా, వాళ్ళ ప్రార్థన దేవుడి చెవుల్లో సొచ్చుకుపోయిందంట. పునాదులు బద్దలు చేసిండు. నీ కుటుంబాన్ని పాడు చేస్తున్న సాతాని పునాదులు బద్దలు చేయాలంటే నువ్వు నైట్ నిద్రపోతే సరిపోదు, మిర్రుగా తిని నిద్రపోతే సరిపోదు. కన్నీళ్లు విడవటం నేర్చుకోవాలి, మొర పెట్టడం నేర్చుకోవాలి. సమస్యలు చెప్పమంటే ఇక ఏమి లేదు, పేపర్లు కూడా సరిపోవు. మరి ప్రార్థన చెయ్యవు. మరి నీ ప్రార్థన ఎంత, నీ సమస్యలు ఎంత, నీ భక్తి ఎంత, నీ మొర ఎంత, నీ కన్నీరు ఎంత? ప్రతిదీ దేవుడికి చెప్పడం అలవాటు చేసుకో, మోకరించడం ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. ఇంట్లో ప్రార్థన చేస్తుంటే భర్త కొట్టినా తిట్టినా ప్రార్థన ఆపొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. వీళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుడు చేసిన అద్భుతం. ఎందుకంటే పుతోను అనే దెయ్యం పట్టిన ఒక చిన్న ఆమెలోంచి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు ఇదంతా చేస్తున్నారు. మా లాభాన్ని బాగొడతాడు వీడు అడుగు పెట్టేసరికి దెయ్యం బారిపోయింది, మా లాభం పోయింది. వాళ్ళు మామూలు కాదు. క్రైస్తవుడు ఎక్కడన్నా అడుగు పెడితే బాగలేని వాళ్ళు బాగు కావాలి. చిన్నమ్మాయి బాగుపడదు వాళ్ళు అడుగు పెడితే. భక్తిపరుడి దగ్గర శక్తి ఉంటుంది, భక్తిపరుడి దగ్గర మాటలో ఏకలో ఉండో, భక్తిపరుడి దగ్గర శక్తి ఉంటుంది. వారు మాట్లాడుతున్నప్పుడు అభిషేకం రిలీజ్ అవుదట. అంతేకాని మిగిలిన మాటలు భక్తిపరుల దగ్గర ఉండవు, వాళ్ళు వృధాగా మాట్లాడరు. ఎక్కడైనా సరే ఆదివారమే ప్రార్థన గుర్తుకు రావటం కాదు. మిగిలిన సమయంలో గుర్తుకు రాడా దేవుడు? మిగిలిన సమయంలో ప్రార్థన గుర్తుకు రాదా? మోకరించడం గుర్తు రాదా? ప్రతిరోజు 3 పూట్ల తినాలే, అది గుర్తు వస్తుంది. ఎక్కడున్నా ఇంట్లో ఎవరన్నా సమస్య వచ్చినా కానీ తినాల్సిందే. మరి ప్రార్థన ఎందుకు గుర్తుకు రాదు మనకి? కన్నీరు ఎందుకు గుర్తురాదు? మరెందుకు గుర్తురాదు? ఈరోజు ఏసైతో మాట్లాడదు, వామ్మో నేను ఉండలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నేను ఆయనతో మాట్లాడలేదయ్యా ఒక్కరోజు అయితే. భక్తిపరుడంట ప్రతిరోజు ప్రార్థన చేస్తానని తీర్మానం తీసుకున్నాడంట. ఒకరోజు ప్రార్థన చేసే సమయానికి బస్టాండ్లో ఉన్నాడంట ఒక భక్తిపరుడు. ఆ బస్టాండ్లో ఉన్నారు. మరి ఎట్లా చేయాలి ప్రార్థన, ఎలా మోకరించాలి, మరి దేవుడికి మాట ఇస్తే ప్రార్థన చేయాలయా, ఎట్లా ఏం చేయాలి అన్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఒక పేపర్ కొనుక్కొని ఒక బస్టాండ్లో ఒక మూలాగా పోయి మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ఆ పేపర్ మీద భక్తిపరులు ఎక్కడ ఉన్నా కానీ ప్రార్థన ఆపరో. పనులు ఉన్నాయిలే పాస్టర్ గారు, కుదరలేదు. బిజినెస్ పనులు ఎక్కువైపోయినాయి పాస్టర్ గారు, కుదరలేదు. కుదరలేదా? నీకు 100 పనులున్నా నీవు తిండికి సమయాన్ని చూసుకోవా? ప్రార్థన కుదరదంటానికి అసలు నీకు నోరు ఎలా వస్తా ఉన్నదే? క్రైస్తవుడి జీవితమే ప్రార్థన, క్రైస్తవుడి జీవితమే మొర, క్రైస్తవుడి జీవితమే మోకాళ్ళ అనుభవం. వాళ్ళు చేసే ప్రార్థన
సామాన్యమైంది కాదు. భక్తిపరులు ఎందరో మిషనరీలుగా ఈ దేశాలకు వచ్చారు, వాళ్ళు ఇండియాకు వచ్చారు, వాళ్ళు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశారు. మిషనరీల చరిత్ర తెలుసుకో ఒకసారి. ఎంత ప్రార్థనాపరులో వాళ్ళు, ఎంత మొరపెట్టారు, ఎంత కన్నీళ్ళు విడిచారో, కుటుంబాల త్యాగం చేశారు, ఎంతోమంది ప్రాణాలను అర్పించినారో అంత త్యాగం చేశారు ప్రార్థనాపరులు. మన జీవితంలో మన ప్రార్థన చాలా విలువైనది. ఉపవాస ప్రార్థన ఈరోజు ఎన్నో రోజు రెండవ రోజు, రేపు లాస్ట్. ఈ ఉపవాస ప్రార్థనలో నీ ప్రార్థన ఎంతవరకు చేయగలిగావు, ఎంతవరకు మొరపెట్టగలిగావు, ఎంతవరకు సంఘంతో గడపగలిగావో, ఎంతవరకు మోకరించగలిగావో, కన్నీరు కార్చగలిగావో, దేవుడితో గడపగలిగావో. ఒక్క కడుపు మాడుచుకుంటే సరిపోదు. ఉపవాసం అంటే, అంటే దగ్గర, వాసం అంటే ఉండటం. పనులు తిండి కూడా మానుకొని యేసుతో గడపటాన్ని ఉపవాసం అంటారు. నేను కడుపే మాడుచుకుంటా, ప్రార్థన చేయనంటే కుదురుద్దా? నేను అన్నవే తిన్నాం కానీ ప్రార్థన చేయను, కుదురుద్దా? అసలు ఉపవాసం ఉండేదే దేవుడితో గడపటానికి, ఉపవాసం ఉండేదే ఆయనతో మాట్లాడటానికి. ఇది ఉపవాసం. కట్లు తెగిపోతాయి ఉపవాసం, బంధకాలు ఊడిపోతాయి ఉపవాసము, అభిషేకం రెట్టింపైద్ది ఉపవాసము, బలహీనులు బలపడతారు ఉపవాసము, దెయ్యాలు పారిపోతాయి ఉపవాసము. ఇలా ఉపవాసంలో ఇలా బంధించిన ఆ చెరసాలను దేవుడు అంట బద్దలు కొట్టి అవతలకి నెట్టేసిండంట. నీ ఉపవాస ప్రార్థనలో నేను బంధించిన ఆ విధంగా ఆయన బద్దలు కొట్టలేడా? అంత శక్తిమంతుడు ప్రభు. హల్లెలూయా. అందుకనే మనందరం ప్రార్థించుటలో వెనుదిరగవద్దు. దేవుని నిమిత్తము నీకు వస్తాయి కొన్ని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి అవమానించి మీ మీద చెడ్డ సాక్ష్యం చెప్పినప్పుడు మీరు ధన్యులు. హింసిస్తారు కూడా మిమ్మల్ని. ఉందా? నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తారని ఉందా? హింసించి హింసించి వీళ్ళని హింసించారు, కొట్టారు. హింస వచ్చిందిలే అని భక్తిని ఆపుకున్నారా? ఒక్కసారి రుచి మరిగితే ఊరుకుంటామా? టిఫిన్లో టీలు తాగుతారు కదా బయట, అరే ఈ హోటల్ మంచిదిరా, భలే ఉంటుంది, భలే గుర్తు పెట్టుకుంటాం. అరే ఆ హోటల్ టీ బాగోదురే, భలే గుర్తు పెట్టుకుంటాం. లోకపరంగా తినే వాటిల్ని అంత రుచి మరిగి అక్కడికే వెళతా ఉంటామే. ప్రార్థన అంటే ఎలాంటిదే? దేవుని వెలుగు చూసేది, దేవుని దర్శనం చూసేది. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువును చూచారు. ఇక ఆయన చూస్తే మర్చిపోతామా? మర్చిపోగలవా దేవుని చూస్తే? పౌలు గారు దేవాలయంలో ప్రార్థన చేస్తే దేవుని చూసి అని చెబుతున్నాడు. ఆయన ప్రభువును చూచి తిని. ఆయనతో సమయం గడపకుండా మనకు ఎలా ఉండాలనిపించుద్ది చెప్పు? అందుకే వీళ్ళు ఆ రుచి మరిగారు కాబట్టే చెరసాల్లో ఉన్న ప్రార్థన, బయట ఉన్న ప్రార్థన, ఇంట్లో ఉన్న ప్రార్థన, ఎక్కడున్న ప్రార్థనలోనే జీవించారు, ప్రార్థనలోనే చచ్చిపోయారు. ఆయన అంటాడు బతికుండగానే, నా కొరకు నీతి కిరీటం ఉంచబడ్డది. ఎంత ప్రార్థన, ఎంత డేరుండాలి ఆ మాట చెప్పాలంటే. నీతి కిరీటం ఉంది, నేను దాన్ని తీసుకోవటానికి పోతున్నా. నా వలే ఎవరైతే పోరాడతారో వాళ్ళకు కూడా ఉంటుంది అన్నాడు ఆయన. విశ్వాసం, ప్రార్థన అనేది 2 రోజుల నుండి 3వ రోజుకి ఆపుకునేది కాదు. కంఠంలో ఊపిరినంత వరకు చేస్తానే ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనా పరుడు దేనికి భయపడడో, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడే గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. నేను చెప్పాలి, ఇప్పుడు 4 చెప్పా. ఇక నేను చెప్పడాలంటే 3 ఉన్నారు. టైం ఏమి గిరగిర తిరిగిపోతా ఉంది. ఏమంటారో ఇంకొక ఆఫర్ ఇచ్చా పో. టైం ఎంత అయింది? మీకు టైం కావట్లేదు, ఇంటికి పోరా? ఇంటికి పోండి అమ్మా, ఎందుకు ఆగి నిద్రపోండి, ఎందుకేడా ఆగి పొద్దు నుంచి పనులు చేశారు, ఇంటికి పోయి ఆగి నిద్రపోక ఎందుకు? అవసరం అంటవా ఈ మధ్యరాత్రి దాకా ఈ ప్రార్థనలో? మనకు అవసరం అంటవా? ఈ పాస్టర్ గారిని పిడుగురాల నుంచి పిలిచి ఆంధ్ర నుంచి ఒకటే వాయించటం వచ్చిన కాడ నుంచి. నేనేమైనా తప్పు చెప్పానా?
నేను ఏ చెప్పినా లేఖనాల్లో చూపించాక చెప్పింది. వీళ్ళ జీవితంలో వీళ్ళ ఇద్దరున్నారు, ఇద్దరమ సామాన్యులు కాదు, గురువుని మించిన శిష్యుడు ఆయన. శీలా, ఈ రాత్రి నేను ప్రార్థనలు గడపాలనుకుంటున్నా, ఏమంటామంటే నీకన్నా ఎక్కువ నేనే గడుపుతా అంటాడు ఆయన. మీ పాస్టర్ గారు నేను గంట ప్రార్థన చేయాలనుకుంటున్నా అంటే 2 గంటలు చేస్తాం మేము అనాలి. మీరు ఉపవాస ప్రార్థన పెడుతున్నా ఒకరోజు అంటే, ఒకరోజు ఏంది పాస్టర్ గారు 2 రోజులు పెట్టో మేము రామో అనాలి. పౌలు గారి శిష్యుడు శీలా, ఈయన గురువు గారు ప్రార్థన చేస్తుంటే మధ్యరాత్రి కూడా చేస్తున్నాడంట ఈయన ప్రార్థన. మరి మీ సేవకులు కష్టపడుతుంటే, మీ సేవకులు మిమ్మల్ని పోషించాలని, ఆత్మలను రక్షించాలని ప్రయాసపడుతుంటే నువ్వు కూడా పాలు పంపులు పొందుకోవాలి. నాకేం పట్టదు. కొన్ని మందిరాలు ఆమెన్ అనగానే ఇటోళ్ళు అటు వెళ్ళిపోతారు. 3 ద్వారాలు ఉంటాయి. ఆమెన్ అనగానే పాస్టర్ ఒక్కడే కనపడతాడు. అక్కడ ఇదేంది ఇప్పుడు దాకా ఇంతమంది ఉన్నారుగా, ఇంతమంది ఏసయ్య మా సంఘం అని కూడా ప్రార్థన చేసిండ్రుగా, ఏంది ఇటుళ్ళటి వెళ్ళిపోయిండ్రు ఏంది? ఇంకొక్కడే సాపేసుకుని పండుకొని ఆలోచించాలన్నమాట. దేవా ఇంతమంది ఉన్నారు కదయ్యా, ఇటు పోయిండ్రు నాయన గుంపంతా, మళ్ళీ ఆదివారం కలుస్తారు. పాస్టర్ గారు బతికే ఉన్నాడు రా, ఈ టైపు భక్తులు అయితే అంట. అయ్యా సమస్తాన్ని విడిచిపెట్టుకొని వచ్చావు, ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబం ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇదండి ప్రేమ, ఇదండి ప్రేమ. అది ప్రార్థనా పరులకు ఉంటుందే. గురువుగారు అక్కడ ప్రార్థన చేస్తుంటే నేను ఎందుకు నిద్రపోవాలి అని అనుకోలే శీలా, నేను చేస్తా అంటాడు ఆయన. ఎంత అద్భుతం చూడండి. ఎంతమంది గురించి చెప్పా? ఎంతమంది గురించి? 4 గురించి చెప్పా. ఇక ఒక్క వ్యక్తి గురించే నేను చెప్పి మిమ్మల్ని లేట్ చేయకుండా ఇంటికి పంపించాలనుకుంటున్నారా? కాదు, ఏడే ఉంచాలనుకుంటా. చూడండి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనంలో యేసుక్రీస్తుతో పాటు 2 దొంగలను సిలువ వేస్తారు. ఆ దొంగలను కూడా కొడతారు, సిలువ వేస్తారు, వాళ్ళకి రక్తం కారుద్ది. ఒక ఆయనేమో ఆ పొజిషన్లో ఉన్నా కానీ ఆయన కోపం తగ్గల, అహంకారం తగ్గల. నువ్వు దేవుడు కావా, మమ్మల్ని రక్షించంటాడు ఆయన. ఇంకొక వ్యక్తి ఏమంటున్నాడు? చదువు. ఆయనను చూచి యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడంట. బాగా ఆలోచించండి. ఆయనకున్న సమయం అదే, కాసేపు అయితే చచ్చిపోతాడు. ఈ కాసేపట్లో ఆ టయాన్ని వినియోగించుకోవాలి, ఆ సమయాన్ని వినియోగించుకోవాలి, అక్కడ జాగ్రత్త తీసుకోవాలి. నీకు నాకు వచ్చిన సమయం ఎలాంటిదో తెలుసా? అన్ని సంతోషాలు సుఖాలు అనుకోవద్దు, ఈ రోజు లాగానే రేపు జరిగిద్ది అనుకోవద్దు. నీకున్న టైం విలువైనదే, అందుకే రక్షణ విషయంలో ఆలోచన చేయవద్దు. ఆ దొంగ చూడు ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడో. చివరి పరిస్థితుల్లో నాయన, అయ్యో నేను ఇంతకాలం చేసింది తప్పురా, ఇంతకాలం చేసింది పాపమే, ఇంకా వద్దు, ఈ సమయంలో శరణ వేడుకుంటా, పశ్చాత్తాపడతా, ఆయనకు మొరపెడతానని ఆ రక్తంలోనే అతను మొరపెడతా ఉన్నాడయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోని. నీకు ఇచ్చిన టయాన్ని ఎంతవరకు వినియోగించుకున్నావు చెప్పు. రోజులు పోతుంది, సంవత్సరాలు పోతుంది, వారాలు పోతా ఉన్నాయి, అయినా అలాగనే ఉంటావా? ఒక దొంగకున్న జ్ఞాన వివేకములు కూడా మనకు లేవా? ఒక దొంగ భయపడ్డాడు, ఒక దొంగ పాతాళం ఉందని నమ్మాడు, ఒక దొంగ పరలోకం ఉందని నమ్మాడు. అమ్మో నా ఆత్మను పాతాళానికి నేను పంపించుకోకూడదు, పరలోకానికి పంపించుకోవాలన్నాడు. అందుకనే ఆ పొజిషన్లో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పక్క వ్యక్తి ఆ వంతన యేసుక్రీస్తు అని నిందిస్తుంటే ఇతను కూడా నిందించవచ్చుగా, నిందించట్లా. నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను మర్చిపోమాకయ్యా, నేను పాపాత్మునయ్యా, నన్ను క్షమించయ్యా, తెలియక దొంగతనం చేశానయ్యా, ఇప్పుడు నమ్ముతున్నానయ్యా, ఈ సమయంలో నువ్వు కనికరించకపోతే నా ఆత్మకు రక్షణ లేదయ్యా అని నీ పిల్లల గురించి నువ్వు మొరపెడితే, నీ కుటుంబం గురించో లేకపోతే నీ ఆత్మ గురించో మొరపెడితే దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. అంతేగాని ఈ వాక్యం అంతా విన్న తర్వాత కూడా నీవు ఇంకా ఉంటుందిలే సమయం చూసుకుందాం. బాగా ఆలోచించు. టైం అనేది దేవుడు ఇచ్చినంత వరకే వినియోగించుకోవాలి. అతనుకున్నది అదే చివరి సమయం. అక్కడ గనక అతను సరిగ్గా ప్రవర్తించకపోతే, ప్రార్థన చేయకపోతే
లేదు అవకాశం. మరి ఇలాంటి సమయాలు ఎన్ని పోగొట్టుకున్నావు, ఇలాంటి సమయాలు ఎన్ని వృధా చేసుకున్నావు. అక్కడ గనక మొరపెడితే దేవుడు నీతో మాట్లాడేవాడే, నీ సమస్యల నుంచి విడిపించేవాడే, నిన్ను బలపరిచేవాడే. ఆ అవకాశం నువ్వు కాలదనుకోవద్దు. దేవుడు చూస్తావన్నాడు. ఇప్పుడన్నా మొరపెడతాడేమో, ఇప్పుడన్నా ప్రార్థన చేస్తాడేమో, ఇప్పుడన్నా కన్నీళ్ళు విడుస్తారేమో, ఇప్పుడైనా జాగ్రత్త పడతారేమో. ఆ సమయాన్ని నువ్వు సాతానికి అప్పగించుకోవటం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. నీవు నేడు నాతో కూడా హల్లెలూయా. ఎంత ధన్యుడు అనిపించింది నాకు, ఎంత గ్రేట్ అనిపించింది. 100 సంవత్సరాలు వాక్యం వినలా, సంవత్సరం కూడా వాక్యం వినలా, నెల రోజులు వినలా, వారం కూడా వినలా, ఒక రోజు కూడా వినలా. అప్పటికప్పటికి తన జీవితాన్ని చూసావా? నీ జీవితాన్ని పొరుగుళ్ళ చేతిలో పెట్టుకున్నావేమో జాగ్రత్త. నీ యవన జీవితాన్ని వేరే వాళ్ళ మీద ఆధారపడి పెట్టుకున్నావేమో జాగ్రత్త. అది కాదు నువ్వు చేయాల్సిందే. నీ సొంత శరీరానికి హాని చేసుకొని ఉండటానికి కాదు దేవుడు నిన్ను పుట్టించిందే. నీ యవన బలం దేవుని పరిచయానికి ఉపయోగించు, ప్రార్థనకు ఉపయోగించు, అనేకులు రక్షించడానికి ఉపయోగించు, పోరాటానికి ఉపయోగించు. కానీ వ్యర్థమైన వాటికి నువ్వు ఉపయోగిస్తే రేపు నరకంలో కాలిపోయేది నీవే, రేపు నరకంలో వేధించబడేది నీవే. అన్నీ వదిలిపెట్టో. నీ ఆత్మ కన్నా నీకు విలువైంది లేదు, నీ భక్తి, నీ ప్రార్థన, నీ పరిశుద్ధత కన్నా విలువైంది ఏవీ లేదో. నీకు విలువైన టయాన్ని ఇచ్చినాడు దేవుడు. దాన్ని జాగ్రత్తగా వినియోగించుకో. దాన్ని కాజేయటానికి దొంగ సాతానుగాడు వస్తాడు, జాగ్రత్త. వాడిని నువ్వు పసిగట్టాలి. ఈ దొంగ అర్థం చేసుకున్నాడు, ఇంకాసేపటికి నేను ఉండను, ఇంకా లాభం లేదు, భూమి మీద నాకు బ్రతుకు లేకపోయినా అక్కడన్నా ఉంటుంది అనుకున్నాడు. హల్లెలూయా. మనలో ఎంతమంది ఇప్పుడు కన్ను మూస్తే ఖచ్చితంగా నేను పరదేశికి వెళ్తానని గ్యారెంటీకి చెప్పగలం? డేర్ ఉండాలట, గడ్స్ ఉండాలట చెప్పాలంటే. నేనా నెలకి 4 ఆదివారాలు, మనం 2 వారాలకి వచ్చేది, మనకు వర్కౌట్ కాదులే. ఇలాగైతే భక్తి నువ్వు పరదేశికి వెళ్ళాలతో చెప్పు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు ఒక్కొక్క కోణంతో దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఈరోజు రక్తపు ప్రార్థన చేసిన వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళ ప్రార్థనతో, వీళ్ళ భక్తితో, వీళ్ళు దేవుడి మీద పెంచుకున్న ప్రేమ ఎలాంటిది అంటే, ప్రాణం అన్నా వదులుతాం కానీ ప్రార్థన వదలం, సహవాసం వదలం, మందిరాన్ని వదలం, భక్తిని వదలం, పరిశుద్ధతను వదలం అన్న రేంజ్కి ఎదిగిపోయారు వాళ్ళు. యేసుక్రీస్తు నీ గుండెలో నిండిపోవాలి, వాక్యం నీ గుండెలో నిండిపోవాలి. ప్రాణం అన్న వదలాలే కానీ యేసును వదలాలి అన్న ఆశ నీలో రాకూడదు. ఏ పరిస్థితుల్లో ఆలోచన కూడా రాకూడదు. అలా వస్తుందంటే దుష్టుడు నీ ఆత్మను దొంగిలిస్తున్నాడు. జాగ్రత్త. యేసుతో అంటుకట్టబడి ఉండు, యేసుతో జీవించు, ప్రార్థన చేయి, ప్రతిరోజు ఆయనతో మాట్లాడు. నీ ఆత్మను పాతాళానికి అప్పగించుకోవద్దు, పరదైసుకే అప్పగించుకో. హల్లెలూయా. భక్తి పరుల మాదిరి అదే. మొదట పేతురు కత్తి తీసిండు, ఆ తర్వాత దెబ్బలు తిని, ఈ నామం కొరకు దెబ్బలు తినడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రం అన్నాడు ఆయన. భక్తిపరులు రుచి అంతుంది. సిలువ భక్తిపరులు ఉన్నారు, జీవిత వాళ్ళ చరిత్ర ఉంది. పేతురు కానీ సిలువేసేటప్పుడు అంట, నన్ను ఆయనలాగా సిలువేయమాకండాయా, ఆయన ఆడా నేనే ఆడా, తల కిందులుగా వేయండి అన్నాడంట. మరణంలో కూడా తగ్గించుకున్నారు వాళ్ళు. ఆలోచించు, వాళ్ళ పోరాటం. భక్తి ఎక్కడ, మన భక్తి ఎక్కడ? రాళ్లల్లో, కొండల్లో, ఎడారిలో సరైన వసతులు లేవు, సౌకర్యాలు లేవు, చల్లని నీరు లేరు, బిస్లరీ నీళ్లు లేవు, క్యాన్ వాటర్ లేవు, ఏమీ లేవు. ప్రార్థన అంటే రగిలిపోయారు వాళ్ళు, ప్రార్థన అంటే మండిపోయారు వాళ్ళు. వాళ్ళు మోకరిస్తే భూమిని గజగజ వణికిచ్చిండు దేవుడు. వాళ్ళు ప్రార్థన చేస్తే చెరసాలు బద్దలు కొట్టినాడు దేవుడు. వాళ్ళ ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు లేచినారు, రోగిష్ఠులు స్వస్థపడినారు. అంత అభిషేకం, అంత ప్రార్థన ఆ రోజుల్లో ఉందే. మరి ఈ రోజుల్లో ఆత్మ కాదా మన మీదకి వచ్చినది? ఆ అభిషేకం కాదా మనం పొందుకున్నది? అంటే ప్రార్థనలో నిర్లక్ష్యం, నిద్ర, సోమరితనం, ఎడుబడితాడు తిరగటం. అందుకే ఈ కాలంలో ఉజ్జీవం తగ్గిపోయిందే. నువ్వు మోకరించాలి. ఇప్పుడు ఎలాంటి ప్రార్థన తెలుసా? నాదొక ప్రార్థన ప్రభువా, నేను చేసే ప్రార్థన ఎందుకు పనికిరాదు ప్రభువా, నీ సన్నిధిలో గంటల తరబడి ప్రార్థించే అభిషేకం నాకు ఇప్పుడు కావాలి అని నువ్వు అడగాలి. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.
బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్ కావాల్సిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.